ప్రైజ్ ద లార్డ్. యేసును అంగీకరించిన మనము పరలోకము ప్రవేశిస్తామనడానికి రుజువు ఏంటి, లేదా ఒక గ్యారంటీ ఏంటి అనేసి చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలిగిన నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే ఒక రకంగా ఇది అడ్వాన్స్ పేమెంట్ అనేసి మనం చెప్పవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనము ఒక స్థలం కొనుక్కుంటున్నా, లేదా ఒక ఇల్లు కొనుక్కుంటున్నా, దాన్ని మనము కొనుక్కుంటాము అనడానికి వాళ్ళకి కొంత అడ్వాన్స్ ఇస్తాం అనమాట. సో ఆ అడ్వాన్స్ అమౌంటే మనము ఆ యొక్క స్థలమును తీసుకుంటున్నాం అనడానికి రుజువు అనమాట. సో అదే విధముగా మనము పరలోకము ప్రవేశిస్తాము లేదా నిత్యమైన స్వాస్థ్యమును పొందుకుంటాము అనడానికి రుజువు ఏంటి అంటే, దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించుంటున్నాడు అనమాట. లేదా తన యొక్క పరిశుద్ధాత్మను మనకు ఒక అడ్వాన్స్ పేమెంట్గా దయచేసినట్లుగా వాక్య భాగము సెలవిస్తూ ఉంటుంది అనమాట. సో పరిశుద్ధాత్మ మనము నిత్యమైన స్వాస్థ్యమును పొందుకుంటాము అనడానికి ఒక రుజువు. ఆమేన్.